ఇక కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖను కేటాయించారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ మంత్రుల శాఖలకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మౌనిక, కొద్దిసేపు క్రితం ఇటీవల కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు కొద్దిసేపు క్రితం ప్రభుత్వం శాఖలను కేటాయించింది. ఈ మేరకు జిఏడి నుంచి దాని ప్రతులను గవర్నర్ పేషి కూడా వెళ్ళినాయి. ముఖ్యంగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి గత 2 రోజుల కంటే క్రితం వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి సంబంధించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కసరత్తు చేసిన అనంతరం కొద్దిసేపు క్రితం సిఎస్ రామకృష్ణారావు, అదేవిధంగా జిఏడి ఆఫీసర్స్ అంతా కూడా కొద్దిసేపు క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మీటింగ్ తర్వాత ఈ శాఖలను అనౌన్స్ చేశారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి భూగర్భ గనులు, ఉపాధి కల్పన శాఖ మంత్రులుగా, అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీ ఈ 2 శాఖలు ప్రస్తుతం కేటాయించారు. లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీ ఈ 2 ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఒక కీలక శాఖలుగా చెప్పాలి. ఈ 2 శాఖలని గడ్డం వివేక్ వెంకటస్వామికి కేటాయించారు. ఇకపోతే అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వారికి షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, అదేవిధంగా వికలాంగుల శాఖ కూడా అతనికి కేటాయించారు. 4 పోర్ట్ఫోలియోలు లక్ష్మణ్ కుమార్ కి కేటాయించారు. ఇక వాకిటి శ్రీహరి, మక్తల్ నియోజకవర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఎనిమల్ హస్బెండరీ, పశుసంవర్ధక శాఖ, పాడి పారిశ్రామిక అభివృద్ధి, అదేవిధంగా మత్స్య సంపద ఈ 3 ఒకే గొడుగు కిందకి, ఒకే శాఖ కిందకి వస్తాయి. ఎనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. ఇకపోతే 2వది స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్. అయితే ఈ మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ లో మాట్లాడుతూ తన వద్ద ఉన్న కొన్ని శాఖలని మంత్రులకి, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయిస్తారని చెప్పడం జరిగింది. అయితే కొన్ని కీలకమైన పోర్ట్ఫోలియోలు హోమ్ కానీ, మున్సిపల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అవి వస్తాయని కొన్ని వర్గాలు భావించాయి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్న స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వాకిటి శ్రీహరికి ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద ఉన్న లేబర్ ఎంప్లాయ్మెంట్, మైన్స్ వీటిని గడ్డం వివేక్ వెంకటస్వామి ఇచ్చారు. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి ఆ ఏరియా అంతా కూడా పూర్తిగా సింగరేణి ప్రాంతం కాబట్టి వారి తండ్రి వెంకటస్వామి గారు కార్మిక క్షేత్రం నుంచి ఎదిగిన నాయకుడు కాబట్టి సో అతని తండ్రి బాటలో అంటే కార్మిక శాఖకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నేపథ్యంలో అదే బాటలో గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా ఆ శాఖను కోరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మేరకి తన తండ్రి బాటలో ప్రయాణించేందుకు వివేక్ వెంకటస్వామికి ఒక అవకాశం ఉంటుంది. తన నియోజకవర్గంలో ఉన్న సింగరేణి కార్మికులు కావచ్చు, అదేవిధంగా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గనులు, తర్వాత మిగిలిన ఇష్యూస్ కూడా కొంత వారు అటెండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్నతంగా విద్యావంతుడు, డాక్టర్ గా ఉన్నారు, చాలా పారిశ్రామికవేత్తగా ఉన్నారు. సో మైన్స్ అండ్ అదేవిధంగా లేబర్ ఎంప్లాయ్మెంట్ మీద పూర్తి స్థాయిలో కొంత పట్టుంది కాబట్టి అతనికి ఆ శాఖలు కేటాయించినట్టుగా చెప్తున్నారు. ఇకపోతే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆయన ధర్మపురి నియోజకవర్గానికి చెందినవారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినారు. ఆయనకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ తో పాటు వికలాంగుల, డిజబిలిటీస్ ఈ 4 శాఖలు అప్పగించారు. ఇవి పూర్తిగా వెల్ఫేర్ అంటే సంక్షేమ శాఖలు, సంక్షేమ కాపలు. ఎస్సీ, ఎస్టీ ఈ 2 చాలా ఇవి అంటే ప్రజాప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖలుగా పరిగణిస్తున్నారు. ఆయనకి ఈ 4 శాఖలు కేటాయించినారు. ఇక వాకిటి శ్రీహరి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకి పాడి పారిశ్రామిక అభివృద్ధి, అదేవిధంగా పశుసంవర్ధకం, మత్స్యశాఖ. స్వయంగా వారి సామాజిక వర్గం ముదిరాజు కాబట్టి అతనికి మత్స్యశాఖ కూడా ఇచ్చారు. ఇకపోతే అదనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద ఉంచుకున్న స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ ఈ శాఖను కేటాయించడం జరిగింది. సో మొత్తానికి సేవ క్రితం అధికారికంగా ప్రకటించిన ధర్మిల అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినారు. జిఏడి నుంచి గవర్నర్ పేషికి సమాచారం వెళ్ళిపోయింది. ఈ 3 మంత్రులకి దాదాపు వివేక్ వెంకటస్వామికి 2 శాఖలు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కి 4 శాఖలు, వాకిటి శ్రీహరికి 2 శాఖలు కేటాయించారు. ఇందులో వివేక్ వెంకటస్వామికి మైనింగ్ అండ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా క్రూషియల్ గా చెప్పొచ్చు.